మాట్లాడతాడు, అందరినీ స్వరం అది మరి ఆయనందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనందు ఎవరైతే నమ్మిక ఉంటారో, ఆయనందు ఎవరైతే యథార్థతగా ఉంటారో వారిని దేవుడు మరి మన కష్టంలో ఉన్నప్పుడు, మన నష్టంలో ఉన్నప్పుడు అండి, మన వ్యాధి బాధలతో కుమిలిపోతున్నప్పుడు మన దర్శనాల ద్వారాగా, మరి కళల ద్వారాగా మనతో మాట్లాడతాడని దేవుడు స్వరమెట్టి పిలుస్తాడు. పిలిచినప్పుడు మనం పలికే వారిగా ఉండాలి. అది దేవుని స్వరము, సాతాను స్వరం అని గుర్తెరగాలండి. దేవుని స్వరము మరి మన కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చేదండి. మన విరుకుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది దేవుని స్వరము. అలాగే మరి మన ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఎన్నో మరి మరణకరమైన అపాయాలు వచ్చినప్పుడు మనం ఆదుకునేదండి దేవుని స్వరము. ఆ స్వరము మనం వినగలిగితే చాలు. మరి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 29 కీర్తన 5వ వచనంలో, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లేబానును దేవదారు వృక్షములను మొక్కలుగా చేయును. యెహోవా స్వరము అంటే స్వరములో అంత మరి బలం ఉన్నదండి. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుస్తుందంట. నోటి మాటతో సృష్టిని కలగజేశాడు కదండి మన యేసయ్య. ఆయన స్వరమెట్టి మరి పలికినప్పుడు దేవదారు వృక్షాలు కూడా ఇరిగిపోతాయంటండి. అలాంటి మరి స్వరాన్ని మనం పొందుకోవాలి. యెహోవా స్వరంలో ఏముందంటండి, మరి యెహోవా స్వరముతో సృష్టిని కలగచేశాడు. ఆయన నోటి మాటతోనే కదమ్మా సృష్టిని కలగచేశాడు. మనం తెలుసుకోవాలండి. మరి మనం దేవుని స్వరమును మరి వెరిగిన వారే ఉన్నామా? దేవుని స్వరము చాలా ప్రభావం గలదండి. అది చాలా బలమైనది కూడా. ఆ స్వరం మనం వినాలంటే మనకి మరి ఎన్నో ధన్యతలు కావాలండి. ఎన్నో మరి మనం ఆసామాసికంగా ఉంటే దేవుని స్వరం వినబడదు. మనం మరి నామకార్థమైన భక్తి జీవితంలో ఉంటే మనకు దేవుని స్వరం వినబడదండి. మనము మరి నిలకడగా ఉంటూ మరి దేవునందు మరి భయభక్తులు కలిగిన దేవుని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే మరి కనపరుస్తారో వారికి దేవుని స్వరం వినబడుతుందండి. ఆ స్వరము కూడా మనకి మరి మనల్ని బాధలో ఉన్నప్పుడు నెమ్మదినిస్తుంది, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటదండి, కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి మన ఆదరిస్తదండి మరి ఆ స్వరము. మరి దేవదూత మరి సాతాను స్వరము కూడా ఉన్నది. మరి ఆ సాతాను స్వరానికి మనం లోబడిపోతే, ఆ సాతాను స్వరం వింటే గనక మనం నాశనం అయిపోతామండి. దేవుని మాట విన్నవారు ఎవరు కూడా నాశనం అయిపోయిన వారు ఎవరు లేరు. దేవుని స్వరము ప్రభావము గలదండి. అది ఎంతో మనల్ని ఆదరిస్తది. దేవుని స్వరము మరి బలమైనదండి. ఆ బలమైన మాటలు మనకి వినబడితే చాలు మన హృదయానికి ఎంతగానో మరి ఇదైతండి. దేవుని స్వరము నష్టపోయి ఉన్న వారికి, మరి నష్టపోతున్నావా నువ్వు, మరి అలాంటి వారికి దేవుని స్వరము ఆదరిస్తదండి. మీరు ఎవరైనా సరే మనతో ఎవరైనా స్నేహంగా ఉండట్లేదు, మనతో ఎవరైనా మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు, మనం బాగా మరి అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, అందరూ మనకు దూరంగా ఉన్నప్పుడు, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే మన ఇంటికి వచ్చిన అప్పుల వారు పదే మన ఇంటికి వచ్చి అప్పుల కోసం మనల్ని అడుగుతున్నప్పుడు, మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని స్వరం మనల్ని మరి ఆదరిస్తదండి, మాట్లాడుతుంది. మరి మనకి నెమ్మది లేనప్పుడు, మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్వస్థత పరుస్తదండి. అలాగే మరి దేవుని స్వరంలో చాలా మరి బలాలు ఉన్నాయి, శక్తి ఉన్నాయి. దేవుని స్వరం వినగల శక్తి మనలో ఉండాలండి. మరి దేవుని స్వరం వింటే మనకి అద్భుత కార్యాలు ఎన్నో జరుగుతాయి. దేవుని స్వరం వినకపోతే మనం మరి యెహోవా మరి ఇక్కడ 29 కీర్తన 3వ వచనంలో చెప్తాడు, యెహోవా స్వరము జనుల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం ఎలాగుందంటే జనుల మీద సంచరిస్తుందంట, మరి జనులకు వినబడుతుందంటే జనముల మీద వినబడుచున్నది ఆయన స్వరము. మరి మనం జనులకు వినిపించాలని ఆశపడుతున్నాడు, కానీ మనం వినేవారంగా ఉంటున్నామా? ఆయన స్వరాన్ని గుర్తుపడుతున్నామా? మరి లోకములో తిరుగుతున్నామా? మరి లోకస్తుల స్వరం వింటున్నామా? మరి మన విరుగుపొరు వారి స్వరం వింటున్నాం. యేసయ్య స్వరం వినగల శక్తి మనకున్నదా? మరి యేసయ్య స్వరం వింటే మనం బాగుపడతామండి. లోకస్తులు కలిసిపోయి లోకస్తుల స్వరాలు వింటే మనం బాగుపడం. ఎందుకంటే లోకస్తులు ఏం చేస్తారంటే మన నాశనాన్ని కోరుకుంటారు. మనము మరి బాగుపడాలంటే వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారిలో సాతాను పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాతాను స్వరానికి మనం లోబడకూడదు. సాతానుడు చెప్తాడు ఏంటంటే, సాతాను స్వరం విన్నామంటే మనం నాశనం అయిపోతాం. సాతాను చెప్తాడు, నీ టీవీ చూడొచ్చు, నీ సీరియల్ చూడొచ్చు, నీ సినిమాలు చూడొచ్చు, రా అని పిలుస్తాడండి. మరి ఆ స్వరం విని మనం వెళ్ళామంటే మనం నాశనం అయిపోతాం. దేవుని స్వరం ఒకటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటదండి. మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాల నుండి కొట్టెక్కిస్తుంది. దేవుని స్వరం ఎవరైతే వింటారో వారు కుటుంబాలు వర్ధిల్లుతాయండి. మరి అలాగే దేవుని స్వరం విన్నవారు కూడా ఎవరు అంటే
మనం చాలా మందిని బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. మరి మనం స్వరం వింటున్నాము. స్వరం అంటే ఏంటంటే దగ్గరగా ఉండి పిలిస్తే అది దేవుని స్వరం అవుతుంది. మనం ఎక్కడో ఉన్నాము, దూరంగా ఉన్నాము. మరి యేసుప్రభు వారి పైన ఉన్నారు, మన కింద ఉన్నాము. అప్పుడు దేవుని స్వరం మనకి వినిపించాలంటే మరి మనం దగ్గరగా ఉండి సమీపంగా ఉండి కూడా దేవుని స్వరం వినలేకపోతున్నాడు. ఆయన ఆకాశం నుండి పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీకు సమీపముగా ఉన్నాను అని దేవుని స్వరం ఎట్టి పిలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అండి, ఆ స్వరాన్ని వినిపించుకోలేకపోతున్నాము. మరి మా పక్క వారి స్వరాలైతే మనకు మెలకువలు వస్తున్నాయి, కానీ మరి దేవుని స్వరాన్ని వినే గ్రహించే శక్తి మనకు లేకపోతుందండి. మరి దేవుని స్వరం విన్నవారు మరి ఎవరంటే అబ్రహాము గారు ఉన్నారండి. అబ్రహాము గారు మరి ఆ అబ్రహాము గారు దేవుణ్ణి పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు అంటే మరి అబ్రహాము గారు మరి 12 అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 12 అధ్యాయంలో నేను చూపించు దేశమునకు నీ వెళ్ళుమని చెప్పాడండి. చెప్పినప్పుడు వెంటనే అబ్రహాము గారు దేవుడు చెప్పినట్టుగా దేవుడి స్వరాన్ని విని మరి వెంటనే దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడండి. ఆ దేవుని మరి స్వరం వినగల శక్తి ఎవరికి వచ్చిందంటే అబ్రహాము గారికి వచ్చింది. అలాగే మరి 22 అధ్యాయంలో కూడా ఆదికాండం 22లో కూడా దేవుడు అబ్రహాము గారిని మరి పరిశీలించినప్పుడు మరి తన ఏకైక కుమారుని బలిమ్మన్నప్పుడు మరి మోరియా పర్వతాన్ని తీసుకువెళ్ళినప్పుడు అండి, అక్కడ దేవుని దూత మరి అబ్రహాముకి ఏమని పలుకుతుందంటే, యెహోవా 11 అధ్యాయం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకుము. చూడండి, దేవుని దూత అబ్రహాముని పిలుస్తుందండి, గట్టిగా స్వరము పెట్టి పిలుస్తుంది. దేవుని దూత ఏమంటుందంటే అబ్రహామా అబ్రహామా అని పిలుస్తుంది. ఎందుకంటే దూరంగా ఉన్న వారి మన మాట వినబడదు కాబట్టి దూరంగా ఉన్న వారిని స్వరము పెట్టి పిలవాలి. గట్టిగా అరిచే దాన్ని స్వరం అంటారు, మెల్లిగా మాట్లాడేదాన్ని దాన్ని మాట అంటారండి. మన దూరంగా ఉన్నప్పుడు మన వాయిస్ వినబడదు కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు మనం గట్టిగా అరుస్తాం కదండి, అది వారికి వినిపించేట్లుగా అరిచేదాన్ని స్వరం అంటారు. అలాగే దేవుడు మరి దేవుని దూత అబ్రహాము గారికి మరి ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు తన ఏకైక కుమారుని బలి ఇవ్వడానికి మరి పర్వతం మీదకి తీసుకువెళ్ళినప్పుడు అన్ని పేర్చి కట్టెలు పేర్చి కుమారుని మరి పేర్చి మరి దాని మీద పడుకొండబెట్టి మరి కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు దేవుని దూత అబ్రహాముని పిలుస్తుందండి. అబ్రహామా అబ్రహామా అని పిలుస్తుంది. పిలిచిన వెంటనే దేవుని మరి దేవదూత స్వరం విన్నాడండి దేవుడు. మరి అబ్రహాము ఉన్న భక్తి జీవితం మనకుందా? ఈ రోజు దేవుని స్వరం వినగలుగుతున్నామా? దేవుని విని తిరగకుండా మరి దేవునికి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని ఇవ్వడానికి ముందుకు వచ్చాడండి అబ్రహాము గారు. అప్పుడు దేవుని స్వరం అబ్రహాముకి వినబడినప్పుడు, అబ్రహామా నీ ఏకైక కుమారుని నాకు ఇవ్వద్దు, ఇదిగో ఈ పొదలో ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించమన్నాడండి. అట్టి స్వరం అబ్రహాము వల్లే మనము కూడా అట్టి స్వరం వినగల శక్తి మనకి ఉండాలండి. మరి దేవుని స్వరం వింటే మనం ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని చెప్తున్నారండి. అలాగే మరి ఇంకోటి కూడా చూద్దామండి. మరి మోషే గారిని మరి దేవుడు పిలిచాడు. మోషే గారు మరి పర్వతములు మరి అరణ్యములు మరి సంచరిస్తున్నప్పుడు అండి, అక్కడ మరి ఆ బానిసలుగా ఉన్నప్పుడు మరి ఫరో సైన్యము మరి తరుముతూ ఉన్నప్పుడు మరి అబ్రహాము గారి మీద మరి మోషే గారి మీద ఎన్నో నిందలు మరి ఇరుకులు వచ్చినప్పుడు ఎంతో సనుగుడు గొణుగుడు చేస్తున్నప్పుడు మరి దేవుని వైపు చూసి, ప్రభా ఇదిగో నేను ఈ అరణ్యంలో ఉన్నాను ప్రభా అని దేవుణ్ణి ప్రాధేయపడినప్పుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే అని పిలుస్తున్నాడండి. మరి మోషే దేవుని స్వరాన్ని గుర్తిరిగాడు. మరి పిలుస్తున్నప్పుడు మరి దేవుని స్వరం విన్న మోషే గారికి మరి ఎట్టి దీవులు ఉన్నాయో మనకు తెలుసు కదండి. మరి మోషే గారిని కూడా నేను అయ్యో మరి నువ్వు వాక్యం చెప్పు, నువ్వు సేవకుడుగా నిలబడు అన్నప్పుడు మోషే, నేను నోటి మాన్యము లేని వాడను, నేను నత్తివాడను, నేను దేవుని వాక్యం వివరించలేను కదా అని చెప్పినప్పుడు, నువ్వు నిలబడి నేను మాట్లాడతానని దేవుడు మోషేతో మాట్లాడాడండి. అది మోషే. మరి దేవుని స్వరం అలా ఉంటదండి. అప్పుడు మోషే గారు మరి నిలబడింది మోషే గాని మాట్లాడింది దేవుడేనండి. మనము కూడా ఒకనొక సమయంలో ఎవరికి పనికిరాని వారిగా ఉండొచ్చు, ఎవరికి ఇష్టం లేని వారిగా ఉండొచ్చు, ఎందుకు చేతగాని వారిగా ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టమైన పాత్రగా వాడుకుంటాడండి. మనం అయ్యో నలుగురిలోకి వెళ్ళి నేను మాట్లాడలేను కదా, 10 మందిలోకి వెళ్ళి నేను పాడలేను కదా, ఆ సంఘంలో నేను ఎందుకు పనికి రాని దానిలా ఉన్నానని మనం అనుకోవచ్చండి. కానీ దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా వాడుకుంటాడండి. అది ఎప్పుడంటే దేవుని స్వరం మనం ఎప్పుడైతే వింటామో, ఆయన స్వరాన్ని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో మనకి ఇట్టి ఆశీర్వాదాలన్నీ వస్తాయండి. అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడంటే లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు అక్కడ మరి చనిపోయిన
ఆ శవానికి మరి దేవుని మాట ఎలా గుర్తెరిగారో ఒకసారి వాళ్ళ దేవుని స్వరం విన్నాడండి లాజరు. మరి చనిపోయిన వారికి జీవం ఉండదు, మరి ఆ జీవం లేకపోయినప్పటికి మరి చనిపోయి అప్పటికే 4 దినములు అయిపోయినాయి. ఆ శరీరం అంతా కుళ్ళిపోయింది, వాసన వచ్చేసింది. అక్కడ అసలు శరీరం అక్కడ మరి మనిషి అయితే ఉండడండి, ఎముకలే ఉంటాయి. కానీ దేవుని స్వరం అటువంటిదండి. ఆ దేవుని స్వరం వినే శక్తిని ఎవరు పొందుకున్నారంటే మరి లాజరు పొందుకున్నాడండి. చనిపోయిన లాజరుకి దేవుని స్వరం విన్న వెంటనే ఏమొచ్చింది, ఆ మాయలోకి జీవం వచ్చిందండి. మరి చనిపోయిన మరి మనిషి మళ్ళీ తిరిగి మళ్ళీ బతికి మళ్ళీ తిరిగి వచ్చాడంటే అది మరి దేవుని స్వరములో అంత శక్తి ఉన్నది. మనం కూడా దేవుని స్వరం వినాలంటే దేవుని స్వరంలో అంత మహిమ ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఆ స్వరం వినగల శక్తిని మనకి ఇమ్మని ప్రార్థన చేయాలండి. దేవుని స్వరం వినకపోతే మనం ప్రతిరోజు జూమ్లోకి వచ్చిన ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత ప్రయాసపడినా ఎన్ని ప్రసంగాలు విన్నా అంత ప్రయోజనం ఏమి లేకుండా అయిపోతుందండి. దేవుని స్వరం వినగల శక్తిని మనకి ఇమ్మని దేవుని ప్రార్థన చేయాలి. దేవుని స్వరం ఒకనొక సమయంలో మరి మనం కుమిలిపోతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు దేవుని స్వరం మాట్లాడుతుందండి. అది ఎవరంటే మహాభక్తి పరులతో మాట్లాడుతుంది, యథార్థంగా జీవించిన వారితో మాట్లాడతాడండి దేవుడు. దేవుడు మాట్లాడే దేవుడని, దేవుడు చూచుచున్న దేవుడని, మన కష్టంలో ఉన్నప్పుడు చూసి ఊరుకునే దేవుడు కాదండి. మన ఇరుకులో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు చూసి నాకెందుకులే, ఆమె ఎలాగైతే నాకెందుకు, ఆమె ఏం చేసుకుంటే నాకెందుకు అనుకునే వాడు కాదమ్మా దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడండి. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఉన్నది లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడండి. కానీ మనం ఒక్కొక్క సమయంలో కుమిలిపోతున్నాం, ఓదార్చలేకపోతున్నాం. ఒకనొక సమయంలో దేవుని దూషిస్తున్నాం, ఒకనొక సమయంలో దేవుని అవమానపరుస్తున్నాం. దేవుడు నాకేమి చేసాడులే, ఈ కష్టాలు నాకే రావాలా, ఈ బాధలు నాకే రావాలా, ఈ ఇరుకులు నాకే రావాలా అని మనం అనుకుంటున్నామండి. కానీ దేవునికి తెలుసండి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో మన దేవుళ్ళు ఇంకా ఎదుగుతున్నామా లేదా, దేవుళ్ళు మనం బలపడుతున్నామా లేదా, ఈ బిడ్డ నాలో నిలకడగా ఉంటుందా లేదా, ఈ బిడ్డకు మరి పరీక్షించడానికి దేవుడు మనల్ని శోధిస్తాడండి. అంతేకాని మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మన కష్టం మనలను ఆయన ఇంకా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఆయన మనందు మరి ఆ కష్టాలు శోధనలు వచ్చినప్పుడు కుమిలిపోకుండా దేవుని ఇంకా పట్టుకొని ముందుకు నడిచే వారంగా, ఇంకా ఎక్కువ బలమైన ప్రార్థన చేసే వారంగా ఉంటామని దేవుడు అలాంటి కష్టాలు పెడతాడు. కానీ మరి మనం అంటే ఇష్టం లేక కాదు, మన మీద ప్రేమ లేక కాదు, మన మీద భయం లేక, మన మీద మరి యథార్థమైన ప్రేమ లేక కాదండి. మన నిజమైన ప్రేమతో మనకు ఇష్టమైన బిడ్డగా మనం చేర్చుకోవడానికి, తన చెంతను చేర్చుకోవడానికి. చూడండి, పిల్లవాడు మరి ఏడ్చి నాకు అది కావాలి ఇది కావాలి అంటేనే తల్లిదండ్రులు పట్టించుకుంటారండి. ఏది అడగకుండా పిల్లవాడు తన ఇష్టానుసారంగా ఉండి ఏమి అడగకపోతే ఆ తల్లిదండ్రులు ఏమి కూడా కొనివ్వరండి. స్కూల్లో పెన్సిల్ లేదా, పెన్ లేదా, ఆ పిల్లవాడు అడిగితేనే పెన్సిల్ పెన్ కొనిస్తారు. ఒకవేళ అడగకపోతే పెన్సిల్ ఉందేమోలే, పెన్ ఉందేమోలే అనుకుంటారు కదా తల్లిదండ్రులని. మన దేవుడు కూడా అంతేనండి. మనం అడగకపోతే ఆయనకి అన్ని తెలుసు, మనకి ఏమీ లేదో ఏం అవసరం ఉందో తెలుసు. కానీ నా బిడ్డ అడుగుతుందా అడగదా, నా బిడ్డ ఏం చేస్తాను చూస్తూ ఉంటాడండి. మనం అడిగినప్పుడు తప్పక మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడండి. అట్టి దేవుడిని మనం నమ్ముకున్నందుకు మనం చాలా అదృష్టవంతులమండి. ఈ ధన్యత మనకుంది. కానీ మరి అన్యులకైతే ఈ ధన్యత లేదండి. మనం అడిగిన వెంటనే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తల్లిదండ్రులకు, మనకు ఆత్మీయ తల్లిదండ్రులు మరి మన పుట్టిన తల్లిదండ్రులు మన దూరంగా ఉండవచ్చు, మనం విడిచిపెట్టచ్చు. కొన్ని రోజులు మనం పెంచుకున్నారని మన విడిచి మన భర్తకు అప్పచెప్పి వదిలివేసి ఉండవచ్చు. కానీ మన భర్తలు, మన బిడ్డలు కూడా శాశ్వతం కాదండి. మన యేసే శాశ్వతమైన దేవుడు, నిత్యము మనం ఆదరించే దేవుడు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ చూసి మనం నా బిడ్డ అయ్యో ఎంతో సంతోషంగా ఉండాలి, నా బిడ్డ సమాధానంగా ఉండాలి ఇది కోరుకునే దేవుడండి. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు పాడైపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదండి. అలాగే మన యేసయ్య కూడా నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఇంకా ముందుకు వెదగాలి, నా బిడ్డ ఇంకా నన్ను ఎరగాలి, నన్ను గుర్తెరగాలి, నాలో ఇంకా విశ్వాసంతో బలపడాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడండి. మరి దేవుని స్వరం వినే శక్తిని మనకి ఇమ్మని, దేవుని స్వరం వింటే అబ్రహామును ఆస్వాదించినట్లుగా మరి యోబును కూడా మరి దేవుని స్వరము, దేవుని మాట విన్నాడు కాబట్టి అండి అబ్రహాము గారు కూడా మరి ఎంతో ఆశీర్వాదం పొందాడండి. మరి అబ్రహాం గారికి మరి తనకున్న లోటును తీర్చుకున్నాడు. సంతానం లేని సమయంలో దేవుని మాట విన్నాడు కాబట్టి మరండి దేవుని మాటకు లోబడినాడు కాబట్టి అబ్రహాముకు సంతానం కలగజేశాడండి. అలాగే మరి మనము కూడా అబ్రహాము వలె నమ్మకముగా యథార్థమైన భక్తి జీవితం పొందుకుంటూ దేవుని స్వరం వినగల శక్తిని మనకి ఇమ్మని దేవుని ప్రార్థన చేసి అడిగే వారంగా ఉందామండి. అలాగే మరి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత పోవాలంటే, ప్రతి ఒక్క మరి కష్టం నష్టం అన్ని తొలగిపోవాలంటే మనం దేవుని మాట
దేవుని స్వరం వినేవారంగా ఉందామని దేవుడిని అడుగుతామండి. అంతేగాని మనం ఎందుకు నాకెందుకులే ఆ దేవుని స్వరం వింటే మనకేం వస్తుంది, దేవుని స్వరం వింటే మనం ఎందుకు పొందుకుంటాం, దేవుని స్వరం వల్ల మనకేమి లాభాలని అనుకోకండి. మనకు దేవుని స్వరం వింటే మనకు అన్ని మేళ్ళే జరుగుతాయండి. దేవుని స్వరం మరి చూడండి, అన్యులు మాది చేసే భక్తి కన్నా మన భక్తి ఏ పాటిదండి అసలు. అసలు మనం దేవుడిని నమ్ముకున్నామని నామకార్థంగా జీవిస్తున్నాము తప్ప మనలో భక్తి లేదండి. భక్తి లేని జీవితం మనకు వద్దమ్మా. భక్తి కలిగి యథార్థమైన జీవితం పొందుకొని మనందరము కూడా మరి ప్రతి రోజు జూమ్ లోకి వస్తున్నామంటే మనలో ఏముందంటే భక్తి ఉండమంటే మన దేవుని మంది భయభక్తులు కలవారము కాబట్టి మనం జూమ్ లోకి వస్తున్నామండి. అందరి వల్లే మనం నిద్రమత్తుల వల్లే పండుకొని ఉండకుండా అందరి వల్లే మనము కూడా నాకెందుకులే ఈ జూమ్ ఎందుకులే అనుకోకుండా ప్రతి రోజు కూడా మన జూమ్ లోకి వచ్చి మనం ఎంతగానో దేవుని కనపరుస్తున్నాం. అందుబట్టి దేవునికి మరి ఎంతో మహిమండి దేవునికి. అయ్యో నా బిడ్డలు ఏకోజామున లేచి నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను ప్రార్థన చేస్తున్నారు, నా కోసం ఈ విజ్ఞాపనలు చేస్తున్నాను. దేవుడు చూసి మరి మన కోసం ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడండి. మనం దేవుని సంతోష పెట్టాలి కానీ దేవుణ్ణి మనము మరి బాధ పెట్టే వారంగా ఉండకూడదండి. దేవుని స్వరము మనకు అధికారంలో ఉంటే మనకు ఆదరణ ఇచ్చేదండి. మనం మరి కష్టంలో ఉంటే మనం స్వస్థపరిచేదండి. మరి దేవుని స్వరము వల్ల మనకు అనేక అద్భుత కార్యములు జరుగుతాయి. దేవుని స్వరం వింటే మనం ఎంతగానో దీవించబడతామండి. అంతేగాని మనము ఆసామాసిగా దేవుని స్వరంను ఆసామాసిగా తీసుకోకూడదండి. ఆ స్వరం వినాలని మరి ఎంతగానో మరి దేవుని ప్రాధేయపడుతూ ప్రార్థన చేయాలండి. ఆ స్వరం నాకు దయచేయని ఆయన, స్వరం వినిపించు నాయనని మనం అడిగే వారంగా ఉండాలండి. అంతేకాని మనం నాకెందుకులే దేవుని స్వరం, నాకెందుకులే ఈ స్వరం అనుకోకూడదండి. దేవుని స్వరం వింటే మనకి ఎన్నో మేళ్లు జరుగుతాయండి. మరి దేవుని స్వరమును బట్టి మనం ఎన్నో మరి అద్భుత కార్యములు చేయగలమండి. దేవుని స్వరం అంతేగాని సాతాను స్వరానికి లోబడవద్దండి ఎవరు కూడా. దేవుని స్వరం ఎలా ఉంటుందో సాతాను స్వరం ఎలా ఉంటుందో మనం గ్రహించుకోవాలండి. దేవుడు చెప్తాడు, అమ్మ నువ్వు ఈ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని చెప్పినప్పుడు సాతాను ఏమంటది, పర్వాలేదు తినేయచ్చు, పర్వాలేదు చూడొచ్చు, పర్వాలేదు మరి దేవుడు ఏమి చేయడు, రా అక్కడికి రా ఇక్కడికి రా. మన సాతాను స్వరముతో మనం ముందుకు వెళ్ళామంటే నాశనం అయిపోతామండి. మరి సాతాను స్వరానికి మనం లోబడకుండా మరి దేవుని స్వరాన్ని విని మనం మరి దేవుని స్వరాన్ని బట్టి నడుచుకునే వారంగా ఉందామండి. దేవుని స్వరము మనం మాట్లాడుతుందండి. దేవుని స్వరము మన మాట విని మన మీద ఒకనొక సమయంలో మనం కృంగిపోతున్నప్పుడు దేవుని స్వరం మనం ఆదరిస్తుంది. ఒకనొక సమయంలో మరి మనం ఎందుకు పనికిరానిగా ఉన్నప్పుడు మన పనికొచ్చే పాత్రగా వాడుకుంటుందండి. దేవుని స్వరము మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది, ఆదరణ కలిగిస్తుందండి. మరి దేవుడి స్వరాన్ని బట్టి మనకు సేవకుల ద్వారాగా స్వరం మాట్లాడవచ్చు, మరి మన కళల ద్వారాగా స్వప్నాల ద్వారాగా మనం ఎన్నో చూస్తామండి దేవుని స్వరము. ఆ స్వరాన్ని విని మనం గ్రహించే శక్తిని మనం మిమ్మల్ని అడుగుదామండి. అంతేగాని మనం మనకెందుకులే మరి ఆ దేవుని స్వరం అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు దేవుని స్వరాన్ని పొందుకునే వారంగా మనం ఉందామండి. ఒక్కొక్క సమయంలో మనము కృంగిపోతున్నాము, మరి బలహీనముగా ఉంటున్నాము, ఎందుకు పనికిరానిగా ఉంటున్నాము, మరి దేవునికి మరి ఇష్టము లేని వారుగా ఉంటున్నాము. అలాంటి స్థితిలో మనము కృంగిపోకుండా దేవుని స్వరాన్ని బట్టి మనం ముందుకు నడుద్దామండి. మరి దేవుని స్వరములో శక్తి ఉన్నది. దేవుని స్వరములో మనకు ఎంతో ఆదరణ ఇస్తుందండి. దేవుని స్వరం మన ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటుందండి. దేవుని స్వరము మరి జల ప్రళయంలో ఉన్నవారు దేవుడు మరి మునిగిపోతున్నప్పుడు వారు మరి ప్రభా మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగినప్పుడు దేవుని స్వరం ఏం చేసిందమ్మా, దేవుని గాలిని తుఫాను గద్దించిందండి. దేవుని స్వరం ఏం చేసిందంటే అక్కడ వారికి అద్భుత కార్యము చేసిందండి. అలాగే దేవుని స్వరం వింటే మనకు అద్భుత కార్యాలు జరుగుతాయండి. దేవుని స్వరములో మరి అంత శక్తి ఉన్నదండి. దేవుని కార్యంలో బలం ఉన్నది. దేవుని మరి స్వరము మనం వినే వారంగా ఉందామని దేవుని స్వరము మనల్ని ఆదరించేదండి. దేవుని స్వరం మనల్ని మరి సన్నిధానికి తీసుకుని వెళ్ళేదండి. దేవుని స్వరం ఒకనొక సమయంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు, ఒకనొక సమయంలో దేవునికి విధేయతగా చూపించలేని దానిగా ఉంటున్నావు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుని స్వరం ఎట్టి నువ్వు అదిగో ప్రార్థనకు వెళ్ళు, నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు విశ్వాసంగా ఉండట్లేదు నువ్వు అని మనం గద్దిస్తుందండి దేవుని స్వరము. మరి అలాంటి స్వరాన్ని మనం పొందుకోవాలి. సాతాను స్వరం అంటది, నువ్వు ఈ రోజు ఆదివారం కదా వ్యర్థపరచు, వద్దులే మానే, ఇంటి దగ్గర పడుకో, ఆనందంగా మంచం మీద పడుకో అని చెప్తుందండి. కానీ దేవుని స్వరం అలా కాదు, నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు అని చెబుతూ ఉంటుందమ్మ. దేవుని స్వరాన్ని మనం పొందుకొని మరి ముందుకు వెళ్ళే బారిగా ఉందామండి. అలాగే ఇప్పటి వరకు దేవుని స్వరం గురించి మీరు వినలేని వారు ఎవరైనా ఉంటే ఆ స్వరమును మనకు దేవుడు ఆ స్వరం ఇమ్మని ప్రార్థన చేద్దాం. దేవుని స్వరం మనం వినబడాలండి. మనం ప్రతి దినము కూడా మన ఇంట్లో దేవుని స్వరం వింటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మన సంసారాలు వర్ధిల్లుతాయండి. దేవుని స్వరం వినే వారంగా ఉందామండి.
అంతేగాని మా దేవుని స్వరం నాకొద్దు, మాకు ఇది వద్దు అది వద్దు అనుకునే వారంగా మనం ఉండొద్దండి. దేవుని స్వరాన్ని విని మనందరం కూడా దేవుని స్వరం 29 కీర్తన 29:7 చెప్తున్నాడు. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రబలింప చేయుచున్నది. చూడండి, యెహోవా స్వరం ఎలాంటిదంటే అగ్ని జ్వాలలను ప్రవహింప చేస్తుందంట. చూడండి, అంత ఆ స్వరములో అంత శక్తి ఉన్నదండి. ఆ స్వరములో అంత మరి అగ్ని జ్వాలలనే ప్రవహింపం చేస్తుందంట. అగ్ని అంటే మనకి అగ్ని జ్వాలను ప్రభావితం చేసేదంటండి యెహోవా స్వరము. ఆ స్వరాన్ని మనం మరి యెహోవా స్వరము అరణ్యములను కదిలిస్తుంది. అరణ్యంలోను కదిలించడం అంటే ఏంటండి? అగ్ని ఆయన స్వరం వింటే చాలు మనం అరణ్యాలన్నీ కదిలిపోతాయి అంటండి. అరణ్యాలు సైతము కదిలించేదండి ఆయన స్వరము. మనం మళ్ళీ మాకు ఆ స్వరం వింటే చాలు అని దేవుడు మరలా చెప్తున్నాడమ్మా. ఆయన స్వరం వినేవారంగా మనం ఉందామండి. అంతేగాని మనం స్వరం వినకుండా మరి మనకెందుకులే అట్టివారిగా మనం ఉండొద్దండి. ఆయన స్వరములో మీకు చెప్తున్నాను చూడండి, అగ్ని జ్వాలను కూడా సైతము మరి కదిలింప చేస్తుందంటండి. అట్టి స్వరాన్ని మనం వినగల శక్తిని దయచేయమని దేవుని ప్రాధేయపడుతూ అడుగుదామండి. మరి వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి అమ్మా. దీనిలోకి వచ్చిన వారందరినీ వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, అమ్మా నేను బయట ఉన్నానమ్మా. వాక్య ముగింపు ప్రార్థన చేసేయండి ఇంకా. అలాగేనమ్మా. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, ముగింపు ప్రార్థన చేసేయండి. అలాగేనమ్మా. చాలా చక్కని మాట మాట్లాడారు. మరి వాయిస్ వినబడతలేదు. వాయిస్ వినపడతలేదమ్మా. వినబడతలేదండి ఎట్రబాబు గారు. అమ్మా నేను బయట ఉన్నాను. ఎట్రబాబు గారు వినబడతలేదు. వాయిస్ వినపడతలేదమ్మా. ఎట్రబాబు గారు, హైమావతి గారు మీరు చేయండి. హైమావతి గారు వందనాలమ్మా. ముగింపు ప్రార్థన చేసేయండి. ఆశీర్వాదం ఇస్తాం. స్తోత్రములైనా స్తోత్రం తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడ యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇదిగోనా తండ్రి సహోదరునాయన మరి ఎంతగానో వాక్యం చెప్పి ఉన్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి వాక్యం ధరగా ప్రతి బిడ్డ కూడా నాయన బలపరచబడుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను విత్తిన విత్తనాలు నా తండ్రి నీరు కట్టి ఫలింపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మేము వాక్యాలు వినేవారి వల్లే కాదు నాయన, వాక్యాలను ధ్యానించే శక్తిని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి ప్రతిదినం నా తండ్రి ఇలా ఉదయకాల ప్రార్థనలు నా ప్రభా నాయన ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జైన ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యం ద్వారాగా నాయన ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి బలపరచుటకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. మరిగో నాయన సంజయ్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు మరిగా నాయన చక్కని జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి ఆ బిడ్డ వాక్యం చెప్పుడుకు నాయన మరి ఎంతగానో ధైర్యపడి నిలబడ్డారు ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నాయన ధైర్యం నాయన అటువంటి ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రతి ఒక్క బిడ్డకి కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి ఇదిగో నా తండ్రి నాయన పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. మరి జిమ్కాల్లో ప్రతి ఒక్క బిడ్డ అనుదినం ఆయన ప్రార్థించబడటకు నాయన ముందుకు వచ్చేటకు సహాయం చేయమని అడుగుచు. జిమ్కాలు ఇంకా అనేక మందికి నాయన మాదిరికరంగా ఉండమని అడుగుచు నాయన. మరి చివరిగా యెరూషలేములో సమాధానం దయచేయండి దేవా. యూదులకు రక్షణ దయచేయండి దేవా. సార్వత్రిక సంఘాలకు సమాధానం క్షేమం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన లక్ష్మి హైమావతి గారు వందనాలు. వందనాలు. ఆశీర్వాదం తీసుకుందండి. దేవుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దేవుని మీ గ్రూపులో ఉన్న వారందరికీ వాక్యం విన్న వారందరికీ దేవుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వచ్చిన వారిని దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణము నిజం. ఆపాదికి అంత నాశనం కలుగును గాక.
ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం. అందరికి వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. వందనాలు. వందనాలండి. ప్రార్థన చేసిన హేమావతి గారికి, వరలక్ష్మి గారికి, పెటర్ బాబు గారికి అందరికీ వందనాలు. మీకు గుడ్ న్యూస్. చెప్పండి గుడ్ అమ్మా. న్యూస్ చెప్పండి. వరలక్ష్మి గారు వచ్చారండి. సరోజిని గారి వాళ్ళ అమ్మాయికి మగ పిల్లడు పుట్టాడు రాత్రి. అబ్బో మగ పిల్లడండి. ఆహా. మగ పిల్లడు పుట్టాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలండి. అవునండి. దేవుడు ఆ కోరుకున్నాడు పాపం. రాత్రి 11:30కే ఆపరేషన్ చేశారంట. ఆహా. ఇంకా మరి 9వ నెల కదండి. 9 రేపు 12కి 9 వస్తాయండి. ఆహా. బాక్స్ లో ఉంచాలన్నారంట. రాత్రి బాక్స్ లో పెట్టారంట. రేపు మరి నాకు ఇప్పుడే చేసిందండి ఫోను. అంటే రాత్రి అవునండి. చేసింది. అదే మీరు ఇందాక ప్రార్థనలో అన్నారు డెలివరీ అయింది పాప బాబు తెలీదు అని అన్నారు ఇందాక. అదండి రాత్రి నేను ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నాను చేసిందండి. మళ్ళీ నేను 4:30కు చేశాను. అప్పుడు పడుకున్నట్టు ఎత్తలేదు. ఇప్పుడు చేసింది అనమాట. చేసి మా పిల్లడు పుట్టాడంటే బాక్స్ లో పెట్టాడంట.